70 దశకంలో స్టార్ కమెడియన్‌గా వెలిగిపోతున్న రాజబాబు గారు మద్రాసులో తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేషన్ గారింటి దగ్గరే ఉండేవారు. అప్పట్లో శివాజీ గణేషన్ గారికి ఖరీదైన ఇంపోర్టెడ్ కారు ఉండేది. ఆ కారులో శివాజీ గణేషన్ గారు రోజూ రాజబాబు గారి ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉండేవారు. ఆ కారు తలుకు బెళుకులకు మరియు ప్రత్యేకమైన హార్న్ శబ్దం విన్నవారు అబ్బా! ఎంత బావుందో గదా! అని అనుకునేవారు. మన రాజబాబు గారి పిల్లలు కూడా ఆ కారు మీద మోజుపడి నాన్న మనం కూడా ఇటువంటి కారు కొనుక్కుందాం అని అడిగేసరికి రాజబాబు గారు ఆ కారు కొందామని వెళితే ఆ కారు కేవలం ఆర్డర్ మీదే తయారు చేస్తారని షోరూమ్ వారు చెప్పారు. 6 నెలల టైం పడుతుందని చెప్పారట. ఆలోచనలో పడి రాజబాబు గారు శివాజీ గారింటికి నేరుగా వెళ్ళారు. అయ్యా, మా పిల్లలు మీ కారు మీద మోజుపడ్డారు. కొత్తది కొనాలంటే రావడానికి టైం పడుతుందన్నారు షోరూమ్ వారు. మీ కారు అమ్మగలరా అని అడిగారు రాజబాబు గారు. కుటుంబం, పిల్లల పట్ల రాజబాబు గారికున్న కమిట్మెంట్ చూసి ముచ్చటపడి ₹1,00,000 చెప్పారట శివాజీ గారు. వెంటనే అదే రోజు ఇంటి నుండి డబ్బు తీసుకొచ్చి శివాజీ గారికి ఇచ్చి కారు తీసుకెళ్లారట రాజబాబు. అదే రోజు అదే కారులో పిల్లల్ని ఎక్కించుకొని మద్రాసంతా తిప్పి చూపించారట. దీన్ని బట్టే చెప్పొచ్చు ఆయన ఎంత భోళా మనిషో, కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో. కానీ విధి, తలరాత ఆయన బిజీ లైఫ్లో కుటుంబ సహకారం లేక మొత్తం జీవితమే నాశనం చేసింది.